ప్రగతిశీల మరియు ఈ మాల మహానాడుకి గుత్తి మండలం తరపున గుత్తి తాలూకా తరపున పోలీసు చిన్నప్ప మామ గారు ఎక్కడున్నా కూడా డయాస్ మీదకి రావాలి. వస్తారులే
ఈరోజు అనంతపురం జిల్లాలో మాల మహానాడు అనంతపురం జిల్లాలో ఓబులేసు అని ఎస్కే ఓబులేసు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఆయన గతంలో ఆయన ఉద్యోగం చేస్తూ పదవి విరమణ అయ్యాడు. తర్వాత నేను ఎందుకు నా కులంలో పుట్టిన తర్వాత నేను ఎందుకు నా ఉద్యోగానికి నా ఇంటికి నేను పరిమితం చేసుకొని నా వచ్చే ఫింక్షన్ డబ్బులతో నేను ఎందుకు జీవనం సాగించాలి, సగం కుటుంబానికి పెడుతూ సగం సొసైటీకి పెట్టుకోవాలా, మాల మహానాడు అనే ఒక సంస్థను కుల సంఘాన్ని స్థాపించి నేను మాలలకు ముఖ్యంగా మాలలకు సహాయం చేస్తానని చెప్పి 25 సంవత్సరాల కిందట బయటకు వచ్చిన ఎస్కే ఓబులేస్ అంకుల్ ఈరోజు చాలా గర్వంగా ఉందండి. ఆయన ఈరోజు 25 సంవత్సరాలు ఇప్పటికి కూడా నాతో మాట్లాడుతూ ర్యాలీలో మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. ఆయన నా కాళ్ళు సహకరించట్లేదమ్మా, లేకుంటే నేను నా కులానికి ఇంకా సహాయం చేయాలని ఉంది. అది ఎంత సహాయం అంటే అనంతపురం జిల్లాలో మారుమూల గ్రామంలో ఎక్కడ ఏం జరిగినా నేను వస్తానని చెప్పి కాళ్ళు సహకరించకపోయినా 75 సంవత్సరాల మనిషి బయటకు వస్తున్నాడు. అందుకు నిదర్శనం ఉదాహరణ నేను ఈరోజు కొంకరి కమలమ్మ అంటే రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఈరోజు ఎన్నికయ్యాను అంటే నన్ను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు సారు లోకేష్ అన్న చూసి ఎన్డీఏ కూటమి చూసి నన్ను ముందుకు తీసుకోలేదండి. నా పోరాట ప్రతిమ, ఆ ప్రతిమలో నన్ను ఇదే రోజు 5 సంవత్సరాల కిందట ఇదే రోజు ఎస్కే ఓబులేస్ గారు అలాగే సుగుమంచి శ్రీనివాసులు, సుగుమంచి సురేష్ అన్న ముగ్గురు కలిసి నాకున్న ఒక సమస్యను తీసుకొని ఈ అమ్మాయి ఒంటింటికి పరిమితం కాకూడదని వాళ్ళందరూ కూర్చొని మాల మహానాడు మహిళా జిల్లా అధ్యక్షురాలుగా ఆ రోజు నాకు పట్టం కట్టడం జరిగింది. అలంకారప్రాయంగా తీసుకోకుండా నేను దాన్ని వినియోగించుకొని డైరెక్ట్గా లోకేష్ అన్న గారి దృష్టిలో కానీ చంద్రబాబు నాయుడు దృష్టిలో పడ్డాను అంటే నాకు ఈరోజు నా మాల కులం నాకు ఇచ్చిన సపోర్ట్ అది. ఆ సపోర్ట్లో ముఖ్యంగా ఈ ఓబులేస్ అని నేను చెప్తా. నా మీద 307 కేసు పడినప్పుడు ఒక అమ్మాయికి సహాయం చేస్తూ ఒక అమ్మాయికి కేసు కట్టలేదని తాడపత్రుల్లో నేను పోలీసు వారిని ప్రశ్నించగా వాళ్ళు నా నోరు నొక్కడానికి 307 కేసు నా మీద పెడితే ఆ కేసు కొట్టేయమని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి ఆయన వయసులో తిరిగి నన్ను చాలా అంటే వీళ్ళ ముగ్గురు శ్రీనివాసులు కానీ సురేష్ అన్న కానీ ఓబులేస్ అన్న కానీ చాలా చేశారు. ఈరోజు అలాంటి ఒక మాల కుర వృద్ధుడికి ఈరోజు మేము సన్మానం చేసుకొని ఆయనకు ఆరోగ్యం సహకరించట్లేదు, కాకపోతే ఆయనకి ఇంకా పవర్ ఉంది, ఇంకా నేను చేయాలి అని మైకు చేతికిస్తే అనర్గళంగా మాట్లాడేస్తాడు. ఈరోజు అన్నను మేము సత్కరించుకుంటున్నాము. ఈరోజు పదవి విరమణ చేసి అలాంటి నేను దిగిపోతున్నాను, నా స్థానంలో ఇంకొక మాల సోదరులు ఇంకా ఉండాలని ఈరోజు కొత్త కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీలో మహిళలకు చోటిస్తూ అలాగే పురుషులకు చోటిస్తూ కష్టపడే వాళ్ళ ముందుకు రండి అని చెప్పి ఒక గొంతుక చేర్చడం ఈరోజు జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి ఒకసారి మా ఓబులేస్ అంకుల్కి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటాం మా మాల కుల సంఘం తరపున. థ్యాంక్ యూ. ఈరోజు ఈ అనంతపురం పట్టణంలో ఈ జిల్లాలో దళితుల యొక్క జీవితాలు బాగుండాలని, దళితుల యొక్క బతుకులు బాగుండాలని, అందరితో సమానంగా బతకాలని ఒక ఉద్యోగిగా ఉండి కూడా తన ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా సేవ చేసినటువంటి వ్యక్తి మాల ఓబులేసు గారు. వారు 80 సంవత్సరాలు నిండిందే 60 సంవత్సరాలు వాళ్ళు నిరంకుశంగా ఈ రాష్ట్రంలో ఇన్నేళ్ళు సేవ చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటి వ్యక్తి 60 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి సేవ చేసిన వ్యక్తి మా ఓబులేసు గారు, మాల ఓబులేసు గారు. వారు 80 సంవత్సరాలు వచ్చినట్టు ఈ క్రమంలో యువతకు అవకాశం ఉండాలి, వాళ్ళ లీడర్షిప్ పెరగాలి, వాళ్ళ లీడర్షిప్లోనే ఈ యొక్క కులం ముందుకెళ్ళాలి, మేలు జరగాలి అనే ఉద్దేశంతో తాను ఆ పదవి నుంచి ఇక నేను చేయలేను, నేను గౌరవ అధ్యక్షులుగా ఉండాల్సిందే తప్ప నేను మీరు ఇచ్చినటువంటి ఈ పదవులకి నేను న్యాయం చేయలేను అని చెప్పి ఆయన ఒరిజినల్గా చెప్పడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలన్నీ కలిసి వారిని మా మాల మహానాడు, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆ రాష్ట్ర కమిటీలో వారిని గౌరవ సలహాదారుగా తీసుకుంటున్నాం. వారికి ఈరోజు సన్మానం కూడా వైభవంగా మా మిత్రులు మా సోదరులు చేస్తూ ఉన్నారు.
అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. వారికి మేము హృదయపూర్వకమైనటువంటి జైభీములు తెలియజేస్తున్నాం. పేరు దళిత రత్న మాల్మహానాడు ఓబ్లేసిన మాల్మహానాడు జిల్లా అధ్యక్షుడు అనంతపురం జిల్లా. 1996 నుండి మాల్మహానాడు అనంతపురం జిల్లాలో కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ మాలల సమస్య పైన ప్రభుత్వం ఏ అన్యాయాలు అక్రమాలు చేసినా మాలల సమస్య పరిష్కారం కోసం వివరంగా పల్లెలు మండలాలన్నీ తిరిగి జిల్లా అంతా తిరిగి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసినాను. పోరాటం చేసిన దాని ఫలితాన నేను వయసురీత్యా 75 సంవత్సరాలు ఇప్పుడు వయసురీత్యా ముందుకు పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. కాబట్టి ఈరోజు మా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగి విరామం తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాను. దాని ఫలితంగా ఈ అనంతపురం జిల్లాలో మాల సంఘమే లేకుండా పోతుంది. ఈ విధంగా చేస్తే బాగలేదు. నువ్వు పదవి విరమణ చేస్తూ తర్వాత ఆధ్వర్యంలోనే కొత్త కమిటీ కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో చేస్తున్నాం. కాబట్టి ఈరోజు పదవి విరమణ కార్యక్రమం అనంతపురం జిల్లాలో ఉరుముల కళాకారులతో సహా మాలల ఉనికిని అనంతపురం జిల్లా ఉనికిని కాపాడాలన్న ఉద్దేశంతో భారీ ర్యాలీతోన ఏర్పాటు చేసి ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ నందు ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయండి. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాల కుల సోదరి మండలికి అందరికీ మాల్మహానాడు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.